ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ వరుస వైఫల్యాలతో ఘోరంగా నిరాశపరిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన చివరి మ్యాచ్లోనూ పరాజయం పాలవడంతో పాయింట్ల పట్టికలో అడుగు స్థానానికి పడిపోయే ప్రమాదంలో పడింది. 27 కోట్ల భారీ ధరతో ఐపీఎల్ చరిత్రలోని అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. అతను ఆడిన 13 ఇన్నింగ్స్లలో కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీతో 28.36 సగటుతో 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక లక్నో జట్టు ఈ సీజన్లో ఆడిన మ్యాచ్లో కేవలం 4 విజయం సాధించగా గత సీజన్లోనూ 7వ స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ పంత్ నాయకత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ చేతిలో ఓటమి అనంతరం లక్నో గ్లోబల్ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ జట్టు నాయకత్వ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే పంత్ బ్యాటింగ్ దెబ్బతిన్నిందనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ ఆశించిన ప్రమాణాలకు అనుగుణంగా జట్టు రాణించలేకపోయిందని అంగీకరించారు. భవిష్యత్తులో లీడర్షిప్ ఎలా ఉండాలనే దానిపై తీవ్రంగా ఆలోచించి ప్రతి విభాగంలోనూ ఒక రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతకుముందు లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సైతం పంత్ ఫామ్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 ఏళ్ల వయసు నుంచే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న పంత్ గత 2 సీజన్లకు బ్యాటర్గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడనే విషయాన్ని స్వయంగా అతని ఒప్పుకుంటాడని లాంగర్ పేర్కొనటం గమనార్హం.